రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 4 ప్రకారం ప్రతి 2 సచివాలయాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తున్నామని ఇందుకూరుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మండలానికి సంబంధించిన 18 వార్డు సచివాలయాలను మొత్తం 9 క్లస్టర్లుగా విభజించడం జరిగిందన్నారు. ఒక సచివాలయంలో విలేజ్ సర్వేని, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ప్రభుత్వం వారు విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 4 17/5/2025 జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ జీవో ప్రకారం అంటే విఎస్డబ్ల్యూఎస్ అంటే విలేజ్ వార్డ్ సెక్రటరీస్ని, ఆ ఫంక్షనరీస్ అయితే సెక్రటరీస్ అయితే నేషనలైజేషన్ మరియు రీస్ట్రక్చరింగ్ కింద కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉన్నారు. ఆ మార్పులు చేర్పుల్లో భాగంగా మన ప్రభుత్వం వారు విడుదల చేసిన జీవో అనుసరించి మన మండలానికి సంబంధించిన 18 సచివాలయాల్లో 9 క్లస్టర్లుగా విభజించి ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రతి 2 సచివాలయాలకి ఒక క్లస్టర్ ఏర్పాటు జరిగింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే మనకి మైపాడు 1, మైపాడు 2 సంబంధించిన 2 సచివాలయాలు ఒక క్లస్టర్ గాను, గంగపట్నం 1, గంగపట్నం 2 ఒక క్లస్టర్ గాను, కున్నూరు కొమరిక ఒక క్లస్టర్ గాను, సోమరాజపల్లి కొత్తూరు క్లస్టర్ గాను, ఇందుకూరుపేట బిట్ 1112 క్లస్టర్ గాను, ఇందుకూరుపేట బిట్ 2122 ఒక క్లస్టర్ గాను, అదేవిధంగా మనకి లేబూర్ బిట్ 2 మరియు ఈ డేవిస్పేట క్లస్టర్ గాను, అదేవిధంగా మన పల్లిపాడు లేబూర్ బిట్ 1 ఒక క్లస్టర్ గాను, ఇరుత్తిపాడు ఒక క్లస్టర్ గాను చేసి ఉన్నారు. అంతగా మొత్తంగా 9 క్లస్టర్లు మనకు చేసి ఉన్నారు. ఫంక్షనరీస్ని కూడా ఎసెన్షియల్ ఫంక్షనరీస్గా మళ్ళీ కొన్ని ఆల్టర్నేట్ ఫంక్షనరీ కొన్ని మార్పులు చేసి ఉన్నారు. దాని ప్రకారం ఏంటంటే ప్రతి 2 సచివాలయాల్లో ఒక సచివాలయంలో మనకి విలేజ్ సర్వే అంటే ఇంకొక సచివాలయంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. అదేవిధంగా ఏఎన్ఎం ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంటు, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంటు, వాళ్ళిద్దరిలో ఒక రిసోర్స్ ఒక దగ్గర ఉంటే ఇంకొక రిసోర్స్ ఇంకో దగ్గర ఉండేలాగా ప్రభుత్వం వారు ఫంక్షనరీస్ని కూడా రీస్ట్రక్చర్ చేసి జీవోలను తెలియజేస్తున్నారు. ఆ జీవో ప్రకారం మనకి ప్రతి సచివాలయం వారీగా చూస్తే సచివాలయంలో ఉన్న 10-11 పోస్టుల్లో మనకి 5 పోస్టులు లేదా 4 పోస్టులు మాత్రమే మనకి కంటిన్యూ అవుతున్నాయి. మిగతా పోస్టులు వేరే సచివాలయం కింద భాగంగా మనకి వారి యొక్క సేవలు అందుబాటులో అంటే రఫ్గా చెప్పాలంటే 2 సచివాలయాలకి ఒక క్లస్టర్ కింద ఒక ఫంక్షనరీ రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ జీవో ప్రకారం. దీని ప్రకారం మనకి మొత్తంగా 18 సచివాలయాలు 9 క్లస్టర్లుగా మారిందని తెలియజేశాం. కాబట్టి ఈ మార్పులు చేర్పులు త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. కాబట్టి ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం ఎవరైతే ఏ సచివాలయంలో ఏ ఫంక్షన్ అయితే మిగులుతాడో వారికి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా అవసరాన్ని బట్టి కేటాయించవలసి ఉంటుంది. అనగా ఒక సచివాలయంలో విఆర్ఓ ఉండొచ్చు, అదే సచివాలయంలో ఇంకా విఎస్ ఉండదు. పక్క సచివాలయం ఏదైతే అంతకుముందు సచివాలయం ఉండదు దాంట్లో విఎస్ ఉంటాడు, విఆర్ఓ ఉండదు. కాబట్టి విఆర్ఓని ఈ సచివాలయం 2 సచివాలయాల బాధ్యతలు ఆ క్లస్టర్ కింద నిర్వహిస్తాడు. ఈవీఎస్ఏ ఈ 2 సచివాలయాల బాధ్యతలు ఆ క్లస్టర్ కింద నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మండల ప్రజలకు తెలియజేయడం అయింది. కాబట్టి అందరూ కూడా రాను ఈ మార్పులు చేర్పుల్ని గుర్తించి మీ అవసరాలకు తగ్గట్టుగా మీ ప్రభుత్వ సేవలు పొందగలరని కోరుకుంటున్నాను. ఈ రీస్ట్రక్చరింగ్ కింద ఏదైతే పోస్టులు మనకి మిగిలిపోతాయో అంటే రీస్ట్రక్చరింగ్లో కోల్పోతున్నావో వారిని ఇతర బాధ్యతల్లో ప్రభుత్వం ఎక్కడైతే వినియోగించుకోవాలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మనకు ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగ సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించుకోవడానికి తగు చర్యలు తీసుకుంటారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.